సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తిరిగి వచ్చేటప్పుడు సూట్ కేస్ నా సీటు క్రింద పెట్టి మంచినీళ్ల బాటిల్ కొనేందుకు వెళ్ళానండి. రైలు ప్రారంభమయ్యేది ఆ స్టేషన్ నుండే కాబట్టి సీట్లు వెతుక్కుంటూ తిరుగుతున్న కంపార్ట్మెంట్లలోకి ఎక్కుతున్న ప్రయాణికుల హడావుడి ఎక్కువగానే ఉంది. మంచినీళ్లు, వార్తాపత్రికలు కొనుక్కొని నా కంపార్ట్మెంట్లోకి ఎక్కబోతూ ఉండగా నా సహోద్యోగి నా పేరు పెట్టి పిలిచింది. అనుకోకుండా కలవడంతో యోగక్షేమాలు, ఎక్కడికెళ్ళి వస్తున్నామో మాట్లాడుకొని ఎవరి కంపార్ట్మెంట్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం. లోనికెళ్లగానే సీటు కింద పెట్టిన నా సూట్ కేసు కనపడలేదండి. ఒక్కసారి గుండె జల్లుమందంటే నమ్మండి. ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. నమస్కారం, సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సో ప్రతిసారి మా సరదా సరదాగా ప్రోగ్రామ్ చూసి మీరంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు మన సరదా సరదాగా వచ్చేసింది ఈసీఐఎల్ దమ్మాయిగూడలో ఉన్న భారతి గారి ఇంటికండి. సో ఇప్పుడు మన భారతి గారి ఇంట్లో ఉన్నాం. మరి భారతి గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. మధ్య లేట్ అండి, మరి ఆవిడని పలకరించి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? నమస్కారం భారతి గారు. నమస్తే అండి. బాగున్నారా? మా ఇంటికి వచ్చినందుకు పిలవగానే చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనేం చేయనండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులే? ఇద్దరు బాబులే. పెళ్ళి అయిపోయాయి? ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్న బాబు ఏమో లండన్ లో ఉంటాడు, పెద్ద బాబు మేమందరం కలిసి ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. మనవరాళ్ళు కూడా వచ్చారా? ఇద్దరు మనవరాళ్ళు. సో వాళ్ళతోనే ఫుల్ టైం పాస్. ఫుల్ టైం. సో మీరండి, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. నేను ఎల్ఐసి ఏజెంట్, చైర్మన్ క్లబ్ మెంబర్ని. వామో, ఎక్కువగా మాట్లాడిస్తే ఏం లేదు, ఒక పాలసీ కట్టండి ప్లీజ్ అంటారు. ఎందుకంటే ఈ ఏజెంట్స్ అందరు ఇంతే. రైల్వేలో పనిచేస్తారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలే. పిల్లలు స్కూలా? పెద్ద పాప కాలేజీ, చిన్న పాప 8th క్లాస్. ఏం చదువుతుంది పెద్ద పాప? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ, మీ పేరండి? నా పేరు సంతోష్ కుమారి. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ PF లో చేస్తారు, బర్కత్పుర. బాబు, ఒక బాబు సెకండ్ క్లాస్ చదువుతారు. మీ పేరండి? నా పేరు పద్మిని అండి. పద్మిని గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఒక బాబు ఉన్నాడు, బాబుకి మ్యారేజ్ అయింది. ఇద్దరు మనోడు మనవరాలు. వాళ్ళతో టైం పాస్ అవుతుంది. వాళ్ళకి చదువుది చెప్తాను. నేనే చెప్తాను. మీరండి, మీ పేరు? నా పేరు విజయ అండి. విజయ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. ఆయన బిజినెస్ కూడా చేస్తుంటానండి. ఏం బిజినెస్ చేస్తుంటారు? శారీస్ బిజినెస్ చేస్తుంటాను. పిల్లలు ఉన్నారా? నాకు ఇద్దరు బాబులండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు NIFS లో జాబ్ చేస్తుంటారు. ఓకే, అందరి పరిచయాలు అయితే చాలా చక్కగా జరిగాయి. వీళ్ళందరూ చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. మరి హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడే వీళ్ళతో గేమ్ ఆడించేద్దాం. మరి వీళ్ళ కోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశానండి. చాలా 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 సింపుల్ గేమ్. మీ ముందు గ్లాస్ నిండా నీళ్ళు ఉన్నాయి. ఆపోజిట్ లో ఒక గ్లాస్ ఉంది, ఇటు ఒక గ్లాస్, అటు ఒక గ్లాస్, ఇటు ఒక గ్లాస్ ఉన్నాయి. సో అందులో ఒక గ్లాస్ లో కలర్ఫుల్ బాల్ ఉంది. అంటే ఇటువైపు ఉన్న గ్లాసులలో అన్ని కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి, అటువైపు ఉన్నాయి మాత్రం ఎంటీ ఉన్నాయి. కానీ వాటర్ మాత్రం 2 గ్లాసెస్ లో ఫిల్ చేస్తున్నాయి. మీరు ఏం చేయాలి అంటే ఈ గ్లాస్ లో బాల్ ని ఊదితే ఆ గ్లాస్ లో పడాలి బాల్. ఓకే, ఇక్కడ నుంచి అని ఊదితే ఈ బాల్ అవతల గ్లాస్ లో పడాలి, లేదా పక్కన గ్లాస్ లో పడ్డా పర్వాలేదు, కానీ కింద పడదు. ఒక గ్లాస్ లో ఒకే బాల్ ఉండాలి, 2 బాల్స్ పడదు. 2 బాల్స్ పడితే ఒకే బాల్ ని కౌంట్ చేస్తాం. దీనికి మీకు 1 minute టైం ఉంటుంది. ఎవరైతే ఈ గ్లాసుల్లో ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే ఈరోజు ఎపిసోడ్ విన్నర్ ఉంటారు. ఓకే, సో మరి ముందుగా డేర్ అండ్ డాషింగ్ గా ఈ గేమ్ ఎవరికి బాగా నచ్చింది, ఎవరు ముందు వస్తున్నారు ఆడడానికి నాకు చెప్పేసేయండి. ఎవరు ఆడతారు ఫస్ట్? జ్యోతి గారు ఆడతారా? మీరు ఫస్ట్ వచ్చేసేయండి. జ్యోతి గారు ఇటు వచ్చేసేయండి. జ్యోతి గారు రెడీ కదా? ఫస్ట్ మీరే వెళ్ళారు, వీళ్ళందరికీ మీరే ఇన్స్పిరేషన్. బాగా ఆడండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెల్లిగా, తొందరొద్దండి, కూల్గా. వెరీ గుడ్. సో జ్యోతి గారు, మీ స్కోర్ చూసుకుంటే నేను 1 minute టైం మీకు ఉందని చెప్పాను, కానీ మీరు 14 secondsలోనే ఆడేశారు గేమ్ మొత్తం. కొంచెం కూల్గా టైం తీసుకొని ఆడితే మీ బాల్స్ పడేవేమో, తొందరపాటుతో ఒకటే బాల్ వేశారు మీరు. సో మీ స్కోర్ వచ్చేసి సింగిల్ డిజిట్ నెంబర్ 1. నేను ఫస్ట్ వెళ్ళాను కదండి, నాకు ఆ నంబరే కావాలని ఆవిడ ఒకటే వేశారు. సో మీ నంబర్ మీకు వచ్చేసింది 1. మాటి గారు రెడీయా? ఆడేద్దాం. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెల్లిగా. నీళ్లు కాదు, బాల్ కావాలి. భారతి గారు, మేము వస్తున్నామని తెలుసు తెలుసు కదా? చక్కగా
మొహం కడుక్కొని మేకప్ వేసుకొని రెడీ అయి ఉన్నారు. మళ్ళీ ఎందుకండి మొహం కడుక్కున్నారు? ఇక్కడ ఏదో కడుక్కోవాలనిపించింది, కడుక్కున్నాం. ఏంటి అసలు నేను వాటర్ కాదు బాల్ ఇక్కడ నుంచి అక్కడ ఏమన్నా, మీరు నీళ్ళన్నింటినీ ఈ గ్లాస్ నుంచి ఆ గ్లాస్ లోకి పంపిద్దాం. నిండా నీళ్ళే పోయలేదు, మేము ఎట్లా ఊతామండి పెద్దవాళ్ళం బామ్మలం. మీరు బామలేంటండి, బామలు ఏదో ఇంత ఎనర్జెటిక్ గా పెట్టేశారు కదా మా పేరు, అందుకే మేము ఊర్లో అయిపోయినా. బామ్మలకి ఆట పెడతారా ఎవరన్నా? ఏదో కూర్చొని ఇటు డొల్లించమంటే డొల్లిస్తాం. ఈ బుల్లి బామ్మ కూడా పరగలేకపోయింది. ఏంటి మరి మీరు పెట్టింది? ఇంకా 3 బామ్మలు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు ఆడతారో చూద్దాం. మరి మీరు మాత్రం బాగా ట్రై చేశారండి, నీళ్ళని ఇక్కడ నుంచి అక్కడ పంపించారు. వెరీ గుడ్. సో మీ స్కోర్స్ ఉన్నా. సంతోషి గారు రెడీ కదా? రెడీ? స్లోగా చేయండి, తొందర ఏం లేదు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకొంచెం. టైం చాలా ఉంది, కూల్గా చేయండి. సూపర్. సంతోషి గారు చాలా హోప్ ఉండే, మీరు కనీసం ఒక 2 అయినా వేస్తారేమో అనుకున్నాను. నేను జ్యోతి గారిని డిఫీట్ చేస్తారేమో అనుకున్నాను. సేమ్ ఆవిడ వేస్తుంటే మీరు ఒకటే వేశారు, కానీ టైమింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ మాకు, ఎందుకంటే ఒకటి వేశారు కాబట్టి. ఆవిడ చాలా తక్కువ టైం తీసుకున్నారు, తొందరపడేసి 14 seconds లో వేస్తే మీరు 39 seconds టైం తీసుకున్నారు. 14 seconds లో 1 బాల్ వేశారు. ఎక్కువ టైం తీసుకొని మీరు 39 seconds తీసుకొని 2 balls వేసినా మీదే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. విజయ్ గారు రెడీయా? ఓకే, రెడీ. your time starts now. విజయ్ గారు సైలెంట్ కిల్లరా? లేదండి. సైలెంట్ గా ఉండి ఏమోండి చూద్దామండి అని అన్నారు, 3 వేశారు. లేదండి, వాళ్ళు మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ ఆంటీ గారు కూడా ఆడిన తర్వాత చెప్దాం. అంటే మిగతా చెప్పలేం కదా, బాగా ఆడారు నాకు తెలిసి. సో ప్రస్తుతానికి విజయ్ గారు మీ స్కోర్, హైయెస్ట్ స్కోర్ మీరే ఉన్నారు, 3 మీ స్కోర్. పద్మిని గారు రెడీ కదా? 4 వేసేసేయండి, మీకు తిరుగులేదు ఇంకా. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్, వెరీ గుడ్. మెల్లిమెల్లిగా అలాగే. ప్లీజ్ మెల్లిగా. ఓ పద్మిని గారు చాలా బాగా ఆడారు. సూపర్ సూపర్ అండి, థ్యాంక్స్ అండి, వెరీ వెరీ థ్యాంక్స్. కానీ టెన్షన్ కూడా అట్లాగే ఉందండి, పడుతుందో అని టెన్షన్ తో పడేశారు. మొత్తం అయితే పడేసాను, కానీ ఒకటి పడేస్తే బాగుండేది. బట్ ఏది ఏమైనా అని మీరు మాత్రం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు, చాలా బాగా. వెరీ థ్యాంక్స్. సో ఇంతమంది యాక్టివ్ పార్టిసిపెంట్స్ లో తను కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ అయ్యారు విజయ గారు. విజయ గారు కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ అయినందుకు మీకు ఈటీవీ2 సఖి తరఫు నుంచి ఇచ్చిన కాంప్లిమెంట్. కంగ్రాట్స్. సో ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ ప్రోగ్రామ్ చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ 0402355640. కాల్ చేస్తే మేము మీ దగ్గరికి వస్తాం, గేమ్స్ కండక్ట్ చేస్తాం, మిమ్మల్ని బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేస్తాం. మరో లవ్లీ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.